వెంచర్ చాలా బాగుంది అండ్ డెవలప్మెంట్స్ కూడా బాగా జరిగాయి. బట్ అంత ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కస్టమర్స్ ఫస్ట్ చెక్ చేసుకునేది లిగాలిటీ. అసలు లిగాలిటీ ఎలా ఉందా అని చూస్తుంటారు. సో మరి మన వెంచర్ లిగాలిటీ ఎలా ఉంది? మన వెంచర్ అని కాదు, ఏ వెంచర్ అయినా కానీ HMDA అప్రూవ్డ్, DTCP అప్రూవ్డ్, అంటే అథారిటీస్ అప్రూవ్డ్ అయితే 99% సేఫ్ అన్నట్టే. ఓకే. ఎందుకంటే అక్కడ 2 టైర్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. మనం అప్లికేషన్ పెట్టినప్పుడే ఫైల్ ఏ ఉంటుంది, దాంట్లో లీగల్గా దీని లింక్ డాక్యుమెంట్స్ కానీ దీని ఓనర్షిప్ కానీ ఇదంతా క్లియర్గా ఉందనేది దాంట్లో ఉంటుంది అనమాట. అది చెక్ చేస్తాం. ఓకే. అండ్ ఇంకా ఫైల్ బిలో ఏంటంటే మన డెవలప్మెంట్ ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో అది కాల్ నార్మ్స్కి అనుగుణంగా మనం ఉందా, అంటే రోడ్స్ అంత వైడ్ వదిలేమా, ఓపెన్ ఏరియాస్ ఇచ్చామా, అమ్యూనిటీస్ ఇచ్చామా, అవన్నీ కూడా చూసి వాళ్ళు దాన్ని అప్పుడు అప్రూవ్ చేస్తారు. అది చేశాక మనం డెవలప్ చేశాక మొత్తం అంతా కూడా మనం పర్మిషన్ తీసుకున్న దాని ప్రకారం అలాంటి రోడ్స్ వేసి అంత వైడ్ వేసి ఓపెన్ ఏరియాస్ ఇచ్చి డ్రైనేజ్, మనం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇచ్చాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ముఖ్యం అన్నమాట. అండ్ వాటర్ ట్యాంక్ ఇచ్చాం. సో అవన్నీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకుని అప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ కి ఆల్రెడీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉంది. అండ్ బ్యాంకర్స్ నుంచి కూడా అప్రూవల్స్ ఉన్నాయన్నమాట మనకు. అన్ని బ్యాంక్స్, మేజర్ బ్యాంక్స్ అన్నిటి నుంచి కూడా అప్రూవల్స్ ఉన్నాయి. సో మీరు అన్నట్టుగా కస్టమర్ ఎక్కడన్నా ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, వైజాగ్లో ఉండొచ్చు, మన హైదరాబాద్లో ఉండొచ్చు, పక్కనే ఉండొచ్చు, ఎక్కడ ఉన్నా అని వాళ్ళకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. మొత్తం అంతా కూడా మనం డెవలప్ చేసాము. ఇప్పుడు ప్లగ్ అండ్ ప్లే లాగా ఎవరైనా తన ప్లాట్లో వాళ్ళు వచ్చేసి వెంటనే ready to construct. Construct. Super sir, super.